ధ్యానము అంటే ఏమిటి? ధ్యానం అనేటటువంటి పదాన్ని మనం విడదీస్తే, మనం సందులు సమాసాలు చదువుకున్నాం. ఏమొస్తుందమ్మా? ధి ప్లస్ యానము ధ్యానము. ధి ప్లస్ యానము ధ్యానము అని వస్తుంది. యానము అంటే ఏమిటి? ప్రయాణము, అంతే కదా. సముద్రయానము, నౌకాయానము, విమానయానము అనే పదాలు మీరందరూ వినున్నారు కదా. కాబట్టి యానము అంటే ప్రయాణము. ధి అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ధి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. తర్వాత ధియో యోన ప్రచోదయాత్, గాయత్రి మంత్రం. దాంట్లో ధి అంటే ఏమిటి అంటే బుద్ధి. ధి అంటే బుద్ధి. విమానంలో ప్రయాణం చేస్తే విమానం అని అంటాం. నౌక మీద ప్రయాణం చేస్తే నౌకాయానము అంటాం. రైల్లో ప్రయాణం చేస్తే రైలు యానం అంటాం. అలానే బుద్ధి మీద ప్రయాణం చేస్తే ఏమంటాం? ధ్యానం అంటాం. ఎందుకంటే ధి అంటే బుద్ధి. ధి మీద ప్రయాణం చేస్తే ధ్యానం అంటారు. అంటే ఈ ధ్యానం దేనికి సంబంధించింది అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కాదు, అహానికి సంబంధించింది కాదు. ఎందుకంటే మనలో ఈ నలుగు ఉన్నాయి. మనసు అనేది ఉంది, శరీరం అనేది ఉంది, అహం అనేది ఉంది, బుద్ధి అనేది ఉంది, ఆత్మ అనేది ఉంది. 5 ఉన్నాయి. కానీ 5ట్లో ఈ ధ్యానం అనేది దేనికి సంబంధించిందంటే ఒకే ఒక్కదానికి సంబంధించింది. అది అంటే బుద్ధి. ఈ బుద్ధికి సంబంధించినటువంటిది ఈ ధ్యానం. అయితే ఆ విషయాన్ని డెఫినేషన్ ప్రకారం కొంచెం పక్కన పెట్టి, వీడు అడిగినటువంటిది అసలు మనం అంటే ఎవరు? ఇప్పుడు మనం గమనించండి, నేను ఎవరైనా దీని గురించి చెప్పాలంటే నేనేం చెప్తానమ్మా? నా చెయ్యి, అంతే కదా. నేను దీని గురించి చెప్పాలంటే నా కాలు, దీని గురించి చెప్పాలంటే నా కన్ను అని చెప్తాను. అంటే నా కాలు, నా చెయ్యి, నా కన్ను, నా పన్ను అంటే అర్థం ఏంటి? నువ్వు వేరు, నీ కన్ను వేరు. నువ్వు వేరు, నీ చెయ్యి వేరు. నువ్వు వేరు, నీ కాలు వేరు. డయాబెటీస్ వచ్చిందనుకోండి, కాలు మొత్తం చెడిపోయింది అనుకోండి, డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటాడు? బాబు నీ కాలు తీసేయాలి అంటాడు అనుకోండి. నో కాలు పోతే బతకలేదు, నా వల్ల కదా అంటామా? అనం. ఓకే, పోతే పోయింది కదా, కాలు తీసేయండి. నేను బతుకుతాను కదా అని అడుగుతాను డాక్టర్ని. నేను బతుకుతానుగా. నువ్వు బతుకుతావు బాబు, నీ కాలు మాత్రం తీసేయాలి. ఓ, నేను బతుకుతాను కదా సార్, అంత గ్యారంటీ ఇస్తారు కదా. బతుకుతావు బాబు, అయితే నాకు కాలు తీసేయండి. అలానే యాక్సిడెంట్లో చెయ్యి దెబ్బతింది, చెయ్యి బాబు మిగతా చెయ్యి కూడా తీసేయాలి. సార్ నేను బతుకుతానుగా. నేను నువ్వు బతుకుతావు, అయితే తీసేయండి. అంటే నువ్వు వేరు, నీ శరీరం వేరు. అంటే ఏమంటున్నావు? నువ్వు కాదు, నీ శరీరము నువ్వు కాదు. నీ శరీరము నువ్వు కాదు. ఎట్లా? అది నువ్వే ఒప్పుకుంటున్నావు. ప్రతిరోజు నువ్వే చెప్తున్నావు, నేను వేరు, నా శరీరం వేరు అని ప్రతిరోజు చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ఏది నిజమో అదే చెప్తున్నావు.
నీకు తెలియకుండానే చెబుతున్నావు, నేను వేరు, నా శరీరం వేరు, నేను వేరు, నా శరీరం వేరు, నేను వేరు, నా శరీరం వేరు, నేను వేరు. అయితే నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? దేనికోసం జీవిస్తున్నావు? దేనికోసం పుడుతున్నాం? దేనికోసం మనం పెద్ద అవుతున్నాం? దేనికోసం ఉద్యోగాలు చేస్తున్నాం? దేనికోసం ఇల్లు కొనుక్కుంటున్నాం? దేనికోసం కార్లు కొనుక్కుంటున్నాం? దేనికోసం పిల్లల్ని కంటున్నాం? దేనికోసం మనకి పరుగు? ఇవన్నీ కనుక ఒక్కసారి కనుక అర్థం చేసుకుంటే వారు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నకి మనకు సమాధానం దొరుకుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం ఏ పని చేసినా జీవితంలో మీ దగ్గర నుంచి కొంచెం సమాధానాలు రావాలి నాకు అడుగుతున్నప్పుడు, లేకపోతే ఏదో నేనే చెప్పటం మీరు ఏదో అన్నట్టుగా ఉంటున్నారు. మనం అసలు దేనికోసం బ్రతుకుతున్నాం? చాలా పనులు చేస్తున్నాం మనం. దేనికోసం బ్రతుకుతున్నాం? మనకేం కావాలి? ఎందుకోసం మీరందరూ ఇక్కడికి వచ్చారు? మీకేం పనులు లేవా దగ్గర? దేనికోసం వచ్చారు? మీరంతా కూర్చొని 2 గంటల టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అందరికి పనులు ఉంటాయి కదా. దేనికోసం ఉద్యోగాలు చేస్తున్నాం? దేనికోసం పిల్లల్ని కంటున్నాం? దేనికోసం ఇల్లు కొనుక్కుంటున్నాం? దేనికోసం? ఎవరైనా సమాధానం చెప్పాలి నాకు. దేనికోసం? అవసరాల కోసం. దేహ అవసరాల కోసం. దేహ అవసరాలు తీసుకుంటే ఏమొస్తుంది? అవసరాలు తీసుకు సరే, నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్తున్న సమాధానం. దేనికోసం? అవసరాలు దేనికోసం? అబ్బా, అద్భుతం తల్లి, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇందాక నేను ఏం మాట్లాడలేదు అనుకుంటాను, కొంచెం అట్లా మాట్లాడాలి. అద్భుతం, అద్భుతం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా, ఏదైనా చేయండి, అంతిమంగా నీకు చేసేది దేనికోసం అంటే ఒకే ఒక్క దానికోసం, అది ఆనందం. సార్ నేను ఆ పని చేస్తాను సార్, నాకు ఆనందం వద్దు, నేను చేస్తాను అని ఎవరన్నా అంటారా? ఏమైనా చేయండి. ఒక మనిషి ఇంకొక మనిషిని హత్య చేయనండి, దేనికోసం? వాడిని చంపితే వీడికి ఏదో వచ్చుద్ది, ఆస్తి వచ్చుద్ది. ఆస్తి వస్తే ఆనందం వచ్చింది, అందుకని వాడిని హత్య చేయండి. ఏదైనా చేయండి, హత్య చేయండి, దొంగతనం చేయండి. దొంగతనం చేయడం కూడా ఆనందం కోసమే. ఎందుకంటే ఆ ఇంట్లో ఏదో దొరుకుద్ది, బంగారం, ఇంటికి వెళ్ళి బంగారం అమ్ముకుంటాడు, మందు దాగి పండుకుంటాడు. దేనికోసం? ఆనందం. దొంగతనం చేసేది కూడా ఆనందం కోసమే, దోపిడీ చేసేది ఆనందం కోసమే, హత్య చేసేది ఆనందం కోసమే, ఉద్యోగం చేసేది ఆనందం కోసమే, పిల్లల్ని కనేది ఆనందం కోసమే. ఏ పనైనా చేయి ఆనందం కోసం. అసలు ఎందుకు మనిషి ఆనందం కోసం ప్రాకులాడుతున్నాడు? అసలు ఆనందం ఎందుకు మనిషికి? అసలు ఆనందం ఎందుకు మనిషికి? ఎందుకు ఆనందం కోసం ప్రాకులాడతాడు? అమ్మా, ఆత్మస్థితి అది. అద్భుతం. మీరు ఎన్రోల్మెంట్ చేస్తున్నారమ్మా మెడిటేషన్? 2 ఇయర్సా? ఆత్మస్థితి ఆనందం అంటే ఏమిటంటే, ఏదైనా సరే ఒక వస్తువు ఆకాశానికి ఎగిరా అనుకోండి, వస్తువులు సామాన్యంగా రాయి ఎక్కడుంటుందమ్మా? రాయి ఉన్నటువంటి ఎక్కడ రాయి ఉండే స్థితి ఎక్కడ? భూమి మీద. కాబట్టి నువ్వు ఎక్కడన్నా వెయ్యి తిరిగి రాయి ఎక్కడ చేరాలని ప్రయత్నిస్తుంది? భూమి మీదకి చేరడానికి ప్రయత్నిస్తుంది. అట్లానే నీరు ఉందనుకోమ్మా, నీరు సహజ స్థితి ఏంటో తెలుసా? సహజ స్థితి ఏ స్థితిలో ఉంటుంది? సహజంగా కనుక నీటిని కనుక వదిలిపెడితే మంచు గడ్డగా ఉంటుంది. మంచు గడ్డగా ఉంటుంది నీరు. మంచుకి కొంచెం కనుక వేడిని అందించామనుకో, ఏమిగా మారుతుంది? ద్రవంగా మారుతుంది. నీటికి ఇంకొంచెం శక్తిని ఇచ్చామనుకోండి, దేనిగా మారుతుంది? ఆవిరిగా మారుతుంది. ఆవిరిలో నుంచి కొంచెం శక్తి తీసేసామనుకోండి, ఏం మారుతుంది? చుక్కలుగా. ఆ చుక్క నుంచి కొంచెం శక్తిని తగ్గించామనుకోండి, నీటిగా మారుతుంది. అంతే కదా.
వేడిని నీటి ఆవిరిలో నుంచి కొంత వేడిని బయటకు తీసామనుకోండి, నీరుగా మారు. నీటిలో నుంచి కొంత వేడి శక్తిని బయటకు తీసామనుకోండి, ఏంగా మారుద్ది? మంచుగా మారుద్ది. మంచులో నుంచి ఇంకా కొంత శక్తిని బయటకు తీసామనుకోండి, ఇంకేమన్నా మారుద్దా? లేదు, మంచుగానే ఉంటుంది. అంటే మనందరం కూడా ఏదైనా సరే ప్రపంచంలో ఉన్న ఒక వస్తువు ఉండే కొంది తన సహజ స్థితి ఏంటో ఆ స్థితికి చేరడానికి ఏ వస్తువైనా ప్రయత్నిస్తుంది. ఇంతవరకు అర్థమైందమ్మా చెప్పింది? ఏ వస్తువైనా సరే తన సహజ స్థితి ఏంటో ఆ సహజ స్థితికి నేను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ప్రయత్నిస్తుంది. అది ప్రకృతి ధర్మం. అది ఈ యొక్క ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను 2 months ఎగ్జాంపుల్స్ చెప్పడానికి టైం లేదు కాబట్టి సహజ స్థితి. మనిషి యొక్క సహజ స్థితి ఏమిటి? మనిషి యొక్క సహజ స్థితి ఏంటంటే ఆనందం. నీటి యొక్క సహజ స్థితి ఏ రకంగా మంచు గడ్డో, మనిషి యొక్క సహజ స్థితి ఏమిటి అంటే ఆనందం అని ఎట్లా చెప్పగలరు? ప్రతిదానికి లెక్క ఉండాలి. వరకు నేను ఏదో చెప్పి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అసలు మనిషి యొక్క సహజ స్థితి ఆనందం అనేది మనం ఎలా నిరూపించగలం? ఎందుకు నిరూపించాలంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కొద్దిగా పక్కన పెట్టి మళ్ళీ వస్తాం. భగవంతుడికి ఒక పేరుంది. రాముడు, లక్ష్మణుడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి పేర్లు. అసలు దేవుడికి ఒక పేరు పెట్టారు మన వేదంలో. ఆ పేరు ఎవరికన్నా తెలుసా? బ్రహ్మ. దానికి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని 3 ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ. సత్, చిత్, ఆనంద. భగవంతుడికి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మనకి లాస్ట్లో ఏ పేరు పెట్టుకుంటాం? ఇంటి పేరు పెట్టుకుంటాం కదా. మనం ఏదైనా రాసేటప్పుడు లాస్ట్ ఇంటి పేరు. భగవంతుడి ఇంటి పేరు ఆనందం, అందుకని లాస్ట్ పెట్టుకుంటాం. సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఏమో తెలుసా? సత్యమైన, అంటే ఎప్పుడూ ఉండేదాన్ని సత్యమైన. చిత్ అంటే ఏంటో తెలుసా? చైతన్యము. చైతన్యం అంటే ఏమంటారు తెలుసా? నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఏమంటారు? ఎరుకుతో ఉండండి అంటారు కదా. ఆ ఎరుకుతో ఉండటమే చైతన్యము. ఆనందము అంటే అందరికీ తెలుసు ఆనందం. కాబట్టి ఎప్పుడు ఆనంద చైతన్య స్థితిలో ఉండేటటువంటి వాడిని ఎవరంటారు? భగవంతుడు. ఎప్పుడు ఆనంద చైతన్య స్థితిలో ఉండేటటువంటి వ్యక్తిని భగవంతుడు అంటారు. అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలని కోరుకునేవాడు ఎవరు? ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలని కోరుకునేవాడు ఎవరు? మనమే కదమ్మా. అందరం ఏ పని చేసినా సరే దేనికోసం చేస్తున్నాం? ఆనందం కోసం చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఆనందంగా, ఓకే మీకు దగ్గరకు వచ్చి అమ్మా ఇవాళ ఆనందం ఇస్తా, రేపు ఇవ్వను, ఓకేనా అంటే మీరు ఒప్పుకుంటారా? నో. రేపిస్తా ఆనందం, ఈరోజు బాధ పెడతా, ఒప్పుకుంటావా? లేదు సార్, ఇవాళ ఆనందంగానే ఉండాలా, రేపు ఆనందంగానే ఉండాలా, నేను ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. సత్యం అంటే ఏంటి? ఎప్పుడు నీకు ఆనందం ఇస్తానమ్మా, కానీ నువ్వు ఆనందంగా ఉన్నావని నీకు తెలియకుండా నిద్రలో ఇస్తా ఆనందం, ఒప్పుకుంటారా? నిద్రలో నాకెందుకండి ఆనందం? నేను ఆనందంగా ఉన్నానని నాకు తెలుస్తూ ఉండాలి. నిద్రలో మీరు ఇస్తే ఏముంది? నో. నేను చైతన్య స్థితిలో ఉండి ఆ ఆనందాన్ని నేను అనుభవించాలి, అంతే కదా అడిగేది. కాబట్టి ఎప్పుడు కావాలి? నువ్వు ఆనందంలో ఉన్నట్టుగా నువ్వు అనుభవిస్తూ ఉండాలి. ఏమో అనుభవించాలి? నేను ఆనందంగా ఉండాలి అని మనిషి
ఎప్పుడు కోరుకుంటాడు, ఏ పని చేసినా దానికోసమే చేస్తాడు. భగవంతుని పేరు సత్ చిత్ ఆనందం. నువ్వు కోరుకునేది ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు ఎవరిగా మారాలని కోరుకుంటున్నావు? భగవంతుడిగా మారాలి అని చెప్పి నీకు తెలియకుండానే నువ్వు కోరుకుంటున్నావు. కరెక్ట్ అన్నమా చెప్పింది? అర్థమైందా? ఎందుకు కోరుకుంటున్నావు? ఇందాక చెప్పాను. ఎందుకు? ప్రతి మనిషి కానీ ప్రతి వస్తువు కానీ తన సహజ స్థితికి చేరుకోవటానికి ప్రయత్నిస్తుంది. నీరు మంచు ముక్కలాగా. కాబట్టి నీ సహజ స్థితి ఆనందం, దేవుని యొక్క సహజ స్థితి ఆనందం. కాబట్టి నువ్వు నీ సహజ స్థితి అయినటువంటి ఆనందం కోసం ఎప్పుడు పరిగెడుతున్నావు అంటే నువ్వు దేవుడిగా మారటానికి నువ్వు నిత్యము ప్రయత్నిస్తున్నావు. అంటే నువ్వు నిజంగా దేవుడివే, కానీ అజ్ఞానం వల్ల నువ్వు దేవుడివి అని నీకు తెలియదు. సార్ అర్థమైందా? నువ్వు దేవుడవి అని చెప్పి నీకు తెలియనప్పుడు తెలుసుకోవడం ఎలా? నువ్వు దేవుడివి అని చెప్పి తెలుసుకోవడం ఎలా? మనందరం ఆనందం కోసం వెతుకుతున్నాం, కానీ ఆనందం కోసం ఏం చేస్తున్నాం? పిల్లల్ని కంటున్నాం. ఎందుకు? పిల్లల్లో ఆనందాన్ని చూసుకుంటున్నాం. అంతే కదా? పిల్లలు అందుకు కదా మన అందంగా అనేది. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లల్ని ఎమ్మడిపడి కనండి నాకు మనవడు కావాలి, మనవరాలు కావాలని చెప్పి వాళ్ళు ఎంబడిస్తున్నాం. ఎందుకు? మనవడిలో నీ ఆనందాన్ని, మనవరాలలో నీ ఆనందాన్ని చూసుకొని చేస్తాం. పిల్లలు అందుకనే అమ్మమ్మల దగ్గర తాతయ్యల దగ్గర పిల్లలు చెడిపోతారు. ఎందుకో తెలుసా? ఎందుకు గారాబం చేస్తారు తెలుసమ్మా? తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్యలు చేసినంత గారాబం తల్లిదండ్రులు చేయరు. ఎందుకో తెలుసా? స్వార్థం. ఎందుకో తెలుసా? నా కొడుకు చెడిపోతే నేను ముందు చూస్తూ ఉండలేను. నాకు ముందు వాడు నవ్వుతూ ఉంటే నాకు ఆనందం వస్తుంది. వాడు కనుక హ్యాపీగా ఉంటే. వాడు పెద్ద అయ్యేటప్పుడు నేను ఉండను. వాడు ఏమైపోతే నాకు ఇప్పుడు వాడు ఆనందం ఇవ్వాలా? నాకు హ్యాపీగా నవ్వుతుంది, నా భుజాల మీద ఎక్కి నా చుట్టూ పరిగెత్తుగా ఉంటే నాకు అది ఆనందం. నాకు ఈ ఆనందం కావాలి. తర్వాత వాడు ఏమైపోయినా నాకు అవసరం. కానీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇప్పుడు ఆనందం కావాలా? వాడు పెద్ద అయిన తర్వాత బాగుపడాలి. ఎందుకంటే వాడు బాగుపడతా చెడిపడతా నేను చూస్తూ ఉంటాను. కానీ తాతలు ముత్తాతలు అట్లా కాదు. వాడు పెద్ద అయ్యేటప్పుడు నేను ఉండను. ఇప్పుడు మాత్రం నాకు ప్రత్యేకంగా వాడు ఆనందం కావాలి. మనవాళ్ళల్లో మనవరాళ్ళల్లో ఆనందం చూసుకుంటూ ఉంటాం. అలానే బజార్కి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటాం. బంగారం కొనుక్కుంటే ఆనందం. అంటే ఏంటి? బంగారంలో ఆనందాన్ని వెతుక్కుంటాం. బంగారం కొంటే బంగారంలో ఆనందం ఉంటుంది. అట్లానే అమెరికా ఎవరైనా వచ్చారా? నెలలో అమెరికాలో లాస్ వేగస్ అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ గ్యాంబ్లింగ్, అక్కడ స్లాట్ మెషిన్స్ అనేవి ఉంటాయి. అక్కడ కూర్చొని మనం $1 వేస్తే దాంట్లో నుంచి పోతాయి, $2 వేస్తే పోతాయి, $3 వేస్తే పోతాయి, $4 అట్లా వేస్తూ ఉంటే ఒక్కసారి జాక్ పాట్ అని చెప్పి ఒక $100, $200 దాంట్లో నుంచి పడతా ఉంటాయి నాణ్యాలు. దాన్ని జాక్ పాట్ అంటారు. ఆ జాక్ పాట్ బయటికి పడేటప్పుడు వీడంతా హ్యాపీగా అసలు ఎగిరి గంతేస్తూ ఉంటాడు, నాకు జాక్ పాట్ వచ్చింది అని చెప్పి. మిగతా చుట్టూ వాళ్ళు అందరూ వచ్చేసేసి కంగ్రాచులేషన్స్ అది చెప్తుంటాడు. వీడు ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. ఆ మ్యూజిక్ కూడా అట్లా పెడతాడు. నాణ్యాలు పడుతుంటే ఎటువంటి శబ్దం వస్తుందో ఏంటంటాడు. అంటే నేను అడిగంటే అప్పుడు వాడు చాలా ఆనందంగా ఉన్నాడు. అంటే ఆ ఆనందం ఆ డాలర్ నాణ్యాలు బయటికి వస్తూ ఉంటే ఆ మిషన్లో నుంచి వాటితో పాటు ఆనందం కూడా కొద్దిగా బయటకు వస్తుందండి. వస్తుందా?
ఆ డాలర్ నాణ్యాల్లో నుంచి ఆనందం బయటకు వస్తుందా? రాదు. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? ఆ డాలర్ నాణ్యాలు దాంట్లో నుంచి బయటికి వస్తుంటే ఆనందం ఎక్కడి నుంచి బయటకు వస్తుందో తెలుసా? నీలో ఉన్నటువంటి ఆనందం బయటకు వస్తుంది. ఆ డాలర్ నాణ్యాల్లో ఏమీ లేదు. కారు కొనుక్కుంటాం, కారు కొనుక్కొచ్చి పార్క్ చేసుకుంటాం, ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. ఆ పార్క్ చేయగానే అపార్ట్మెంట్లో నువ్వు ఇంట్లోకి వెళ్ళంగానే పక్క అపార్ట్మెంట్ వాడు వచ్చి తనకు తెలియకుండానే కారుని గుద్దాడు, సొట్టబడింది. పైనుంచి కిందకి రాగానే కారు సొట్ట తీసావు. ఇంతకుముందు ఆ కారు ఏమిచ్చింది? నీకు ఆనందాన్ని ఇచ్చింది. అదే కారు ఇప్పుడు నీకేమిస్తుంది? దుఃఖాన్ని ఇస్తుంది, బాధనిస్తుంది. అదే కారు ఇంతకుముందు ఆనందాన్ని ఇచ్చిన కారు ఇప్పుడు నీకు దుఃఖాన్ని ఇస్తుంది. అంటే ఆనందం కానీ దుఃఖం కానీ ఎక్కడుంది? కారులో లేదు, నీలో ఉంది. నీలో ఉన్నటువంటి ఆనందాన్ని బయటికి తీసుకొస్తుంది ఇవన్నీ కూడా. అంటే దేవుడు నీలోనే ఉన్నాడు, కానీ వ్యక్తపడటం లేదు, బయటికి రావటం లేదు. అంటే ఈ ఆనందం నీలోనే ఉంది, కానీ నువ్వు బయటికి తీసుకురావాలి. ఇదే మనం చేయాల్సింది, ఇంకెక్కడా లేదు. ఆనందం నీలోనే ఉంది, ఆ ఉన్నటువంటి దాన్ని ఆనందాన్ని బయటకు తీసుకురావాలి. అయితే ఈ ఆనందం కోసం మనము ఎంత శ్రమ పడుతున్నామంటే జీవితం అంతా దీనికోసమే వెచ్చిస్తున్నాం, దీనికోసమే చదువుకుంటున్నాం, దీనికోసమే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, దీనికోసమే ఎన్ని రకరకాల పాటలు, రాత్రి మగళ్ళు శ్రమ పడుతున్నాం. అయితే ఇంత శ్రమ పడకుండా నువ్వు ఎక్కడ ఉన్న చోట అక్కడే పైసా ఖర్చు లేకుండా ఉన్న చోట్లే ఉండి నువ్వు ఈ పనులన్నీ చేస్తే వచ్చేటటువంటి లోపల నుంచి బయటకు తీసుకొచ్చే ఆనందాన్ని ఒక్క పని చేసి బయటికి తీసుకురావచ్చు. ఏంటా ఒక్క పని? ధ్యానం. వస్తున్నాను. ఈ ప్రశ్న ఇప్పుడు సమాధానం చెప్తానండి. ఆనందము దుఃఖము దేనికి సంబంధించింది? ఎప్పుడైతే ఆనందం నీ దగ్గర ఉన్నదో, ఆ ఆనందం మీద నీకు సరైనటువంటి అవగాహన లేదో, ఆ అవగాహన లేనితనాన్ని ఏమని పిలుస్తాం? ఇంకో రకంగా అజ్ఞానము. కాబట్టి దుఃఖానికి కారణం అజ్ఞానం తప్పితే ఇంకేమీ కాదు. అంటే నన్ను వెళ్ళనివ్వండి, నేను లాస్ట్లో మళ్ళీ చెప్తాను, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే అది ప్రశ్న గుర్తుపెట్టుకోండి, ఓకే? తప్పనిసరి. ఇంకేమన్నా ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి అమ్మా. అన్ని ప్రశ్నలు, నాకు ఎక్కువ ప్రశ్నలు అడిగితే అంత ఇష్టం. కాబట్టి ధ్యానం చేసి మనం అటువంటి ఆనందాన్ని పొందవచ్చు. ఎలా? మళ్ళీ ప్రశ్న, ఎలా 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 ఎందుకు ఎందుకు క్వశ్చన్లు వేస్తూనే ఉండాలి. మనకు సరైనటువంటి సమాధానం రావాలి అంటే, వారు అడిగారు మంచి క్వశ్చన్, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి చెప్పు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ధ్యానం ద్వారా ఏం పొందాలనుకుంటున్నాం? ఆనందం పొందాలి. మనం ఈ ఆనందం పొందాలి అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, డైరెక్ట్గా దాని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానికి ఏమేం కావాలి విషయాలు మనం మాట్లాడుతాం. ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఆనందాన్ని పొందటం కోసం చేస్తున్నాం. ఓకే, ధ్యానం చేయాలంటే మొట్టమొదట ఏం కావాలి? ఏముండాలి అసలు ధ్యానం చేయాలంటే? ఫస్ట్ ఏముండాలమ్మా ధ్యానం చేయాలంటే? బ్యూటిఫుల్. చప్పట్లు కొట్టండమ్మా వారికి. అసలు ధ్యానం చేయాలంటే మొట్టమొదట కావాల్సింది దేహం.
రాళ్ళు రప్పలు ధ్యానం చేయలేవు. కాబట్టి మొట్టమొదటి కావాల్సింది దేహం ఉండాలి. ఓకే, కాబట్టి దేహాన్ని గురించి కొంచెం మనం అజ్ఞానం కాకుండా జ్ఞానాన్ని పొందాలి. దేహాన్ని గురించి అసలు ఏంటి దేహం, దేహాన్ని గురించి కొద్దిగా తెలుసుకోవాలి. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది, దేహం ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీతలోకి కనుక వెళితే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏంటంటే అన్నాద్భవంతి భూతాని అనేటువంటి ఒక శ్లోకం. అంటే అర్థం ఏంటి? ఈ దేహం అన్నం నుంచి వచ్చింది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. నేను చెప్పే మాటలు కావు. దానికి ఏమన్నా ప్రూవ్ చేయగలరా? అన్నం నుంచి వచ్చింది ఈ దేహం అని ప్రూవ్ చేయగలరా? చేయొచ్చు. ఎట్లా? ఒక 10 రోజులు ఎక్కువ అన్నం తినండి, ఏమవుతుంది? దేహం. ఒక 10 రోజులు అన్నం తినకుండా ఉండండి, దేహం ఏమవుతుంది? సన్నగా. దీన్ని బట్టి దేహం అన్నం ఒకటే. ఈ దేహం అన్నం నుంచి ఈ దేహం వచ్చింది అని చెప్పచ్చు కదా, దాంట్లో తప్పేం లేదు కదా. అయితే ఈ అన్నం నుంచి దేహం వస్తే అన్నము కేవలం దేహమేనా, ఇంకా ఏవైనా కూడా ఈ అన్నం ద్వారా మన దేహంలోకి వస్తాయా అంటే వస్తాయి. ఇప్పుడు సైన్స్, మెడికల్ సైన్స్ని తీసుకురావాలి. మనం తిన్నటువంటి ఆహారంలో 50% ఆహారం దేనిగా మారిపోతుందో తెలుసా? మలంగా మారిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మలంగా బయటికి వెళ్ళిపోతుంది 50%. 30% ఆహారం మాంసంగా మారిపోతుంది. శరీరంలో ఉన్నటువంటి భాగాలు, కండలు, కొవ్వు వీటన్నిటిగా మారిపోతుంది 80%. ఒక 15% ఆహారం రక్తంగా మారిపోతుంది. 95% అయిపోయింది. ఇంకా 5% మిగిలింది. ఈ 5% ఆహారం దేనిగా మారుతుందో తెలుసా? నీ మనసుగా మారుతుంది. 5% ఆహారం నీ మనసుగా మారుతుంది. మనసు అంటే ఏమిటి? మనసు అంటే మన ఆలోచనలు. ఆలోచన రాహిత్య స్థితి అంటే ఏమిటి? మనసుని లేకుండా చేసుకోవటాన్ని. కాబట్టి మనసుగా మారిపోతుంది. అంటే నువ్వు ఎటువంటి ఆహారం తింటావో నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి అనేది. అందుకనే మన పెద్దమ్మలు చిన్నప్పుడు మడిగట్టుకోనల్లా ఉంటుండేవాళ్ళు. ఎందుకు? దేవుడికి పూజ చేసి దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆ కూరల్లో చేస్తూ సద్భావాలు మొత్తం అన్నం కూరల్లోకి పంపిస్తే అవన్నీ ఇంట్లో అందరూ తింటే ఆ అన్నం ద్వారా ఆ భావాలు మొత్తం కూడా వాళ్ళ మనసులోకి వస్తాయి అనేటువంటి ఒక సద్బుద్ధితోటి మడిగట్టుకొని భోజనం చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మడిగట్టుకొని కాదు, కర్రీ పాయింట్స్లో నుంచి మనం కనుక తెలుసుకొని తింటున్నాం. ఆ ఉండేవాడు ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో, ఎంత హింస అనుభవిస్తున్నాడో అవన్నీ మనకు తెలియదు. నీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు కూడా నీలోకి వచ్చి తీరుతాయి. అందులో సంబంధం డౌట్ లేదు. అందుకని పచ్చడి మెతుకైనా సరే మన ఇంట్లో ఏది చేసుకుంటే తృప్తిగా. కాబట్టి 5% ఆహారం నీ మనసుగా మారుతుంది. అంటే ఎటువంటి ఆహారం తింటే అటువంటి ఆలోచనలు. ఆలోచనలు ఎన్ని రకాలు? 3 రకాలు. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. కాబట్టి మనం ధ్యానులుగా కావాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మనం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? శాఖాహారం తీసుకోవాలి. అంటే శాఖాహారం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కువసేపు దాని మీద స్పెండ్ చేయనమ్మా, ముందుకు వెళ్ళాలి కాబట్టి.
కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మళ్ళీ అదొక క్లాసు. శాకాహారాన్ని కాబట్టి మళ్ళీ గంట సేపు పడుతుంది, కాబట్టి టైం లేదు, కాబట్టి శాకాహారం తీసుకోవాలి. ఇలా కనుక శాకాహారాన్ని తీసుకొని ఎట్లా తీసుకోవాలి ఆహారం అనేది విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. ఎలా తీసుకోవాలంటే, నువ్వు ఇంకా ఒక హస్తం ఆ అన్నం తింటాను అనుకుంటుండగానే ఆపేసేయాలి. అంటే నీ యొక్క పొట్టలో 50%, ఒక 60-70% నిండంగానే నువ్వు తింటం ఆపేసేయాలి. తర్వాత ఏం చేయాలి? ఈ యొక్క పొట్టను ఏమనుకోవాలో తెలుసా? ఒక దైవం ఉన్నాడు ఇక్కడ అనుకొని ఆ దైవానికి ప్రసాదంగా పెడుతున్నాను నేను అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ ఒక దైవం ఉన్నాడు, ఈ దైవానికి నేను ప్రసాదంగా పెడుతున్నాను చెప్పి చాలా మంచి ఆలోచనలతోటి నువ్వు దేవుడికి నైవేద్యం ఏ రకంగా పెడతావో అదేవిధంగా ఈ యొక్క దేవుడికి నువ్వు నైవేద్యంగా చెప్పినట్టే దేవుడికి అట్లా పెడతామా? ఎంత చక్కగా పెడతామని మనం దేవుడికి. కాబట్టి ఆ రకంగా కొంచెం ఇట్లా కొద్దిగా దేవుడికి నైవేద్యం పెట్టినట్టుగా పెట్టాలి. దేవుడు పూజ చేసేటప్పుడు ఏమంటాడు? నైవేద్యం పెట్టేటప్పుడు ఏమంటాడు? మధ్యే పానీయం సమర్పయామి అంటాడు కదా. అట్లానే మధ్యలో కొద్దిగా ఒక స్పూన్తోనో కొద్దిగా నీళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవుడు కాబట్టి కొంచెం నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసిన తర్వాత మిగతా పైన ఒక 10%, 20% ఏం చేయాలి? ఖాళీ ఎట్టు పెట్టాలి. ఎందుకు? ఈ పొట్ట కూడా ఎట్లా పనిచేస్తుంది తెలుసా? మన మిక్సీలాగా పనిచేస్తుంది. అయంగానే లోపల యాసిడ్ వస్తుంది. యాసిడ్లో గడగడ తిరిగేదను ఆహారాన్ని కిందకి పంపిస్తుంది. మన మిక్సీలో ఏమవుతుంది? మనం కూడా కొంచెం కూరలు వేస్తాం, పప్పు వేస్తాం, అదే మన ఇడ్లీ చేసుకొని పప్పే చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? కొంచెం నీళ్లు పోస్తాం, తర్వాత పైన కొంచెం ఖాళీ ఎట్టు పెడతాం, అప్పుడు బటర్ నొక్కుతాం. అట్లా కాకుండా పైదాకా కనుక మనం కనుక మినపప్పు వేసామనుకోండి, నీళ్లు పోయామనుకోండి, గాలి పోయామనుకోండి, పైదాకా వేసి కనుక పెట్టి నొక్కితే ఏమంటుంది? తిరుగుద్దా? తిరగదు, అంటుంటుంది. కాబట్టి నీ యొక్కది కూడా ఆ రకంగా తింటే నీ ఆహారం తృప్తిగా జీర్ణమయ్యి నువ్వు హెల్తీగా ఉంటావు. కాబట్టి ఈ రకంగా అంటే ఎందుకు? శరీరము నువ్వు చెప్పినట్టు వినాలి, కానీ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. ఈ రకంగా నువ్వు చక్కగా ఉండి శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కనుక ఉంటే నువ్వు నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు నువ్వు ధ్యానం చేయాలి. కాబట్టి నువ్వు శరీరం కనుక సహకరించాలి అంటే శరీరం నువ్వు చెప్పిన మాట వినాలి. గంట సేపు నువ్వు కూర్చోవాలంటే శరీరం కూర్చోవాలి. 20 నిమిషాలు కూర్చోగానే నాకు బాగాలేదు, కొంచెం నన్ను కాలు ఇట్లా చెప్పని అన్నావు అనుకో, మనం ఎట్లా ఉండాలి? నో, కూర్చోవాల్సిందే నువ్వు అని చెప్పినప్పుడు కూర్చోవాలి. అట్లా నువ్వు శరీరంతో కమాండ్ చేసి శరీరాన్ని నువ్వు చెప్పినట్టుగా వినేటట్టుగా నువ్వు చెయ్యాలి. అలా వినాలి అంటే శరీరం యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. శరీరం యొక్క రహస్యం ఏంటి? ఆహారాన్ని కనుక సరి చేసుకుంటే శరీరం సరిపోతుంది. దాదాపు 195 పాళ్ళు జబ్బులకి కారణం ఆహారం. కాబట్టి ఆహారాన్ని సరి చేసుకుంటే 90% జబ్బులు కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. కాబట్టి చేసుకుంటే నువ్వేమంటావు? ఫస్ట్ అందుకనే మనకు 5 రకాల కోశాలు ఉన్నాయి. ఫస్ట్ కోశం పేరు ఏం పేరు? అన్నమయ కోశము. అన్నమయ కోశం అంటే ఏంటి? శరీరము. కాబట్టి ఈ శరీరం మీద ఈ రకంగా కనుక విజయం సాధిస్తే నువ్వు అన్నమయ కోశాన్ని జయించి, ఇదొక జైత్రయాత్ర, ధ్యానంలోకి ఆనందం పొందడం అనేది జయించి ముందుకెళ్తాం. ఓకే, ఇంతవరకు చాలు. ఇప్పుడు ధ్యానం చేయాలి అంటే శరీరం కావాలి. శరీరం తర్వాత ఏం కావాలి? శరీరం తర్వాత ఏం కావాలి? ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలి కదా. ప్రాణం శవం ధ్యానం చేస్తుందా? చేయదు కదా తల్లి. శవం ధ్యానం చేయలేదు కదా. సనామికి శవానికి మనకి తేడా ఏంటి? ప్రాణం. కాబట్టి ప్రాణం ఉండాలి. ఆ ప్రాణాన్ని ప్రాణము అంటే ఏమిటి అంటే ప్రాణవాయువుని, అందుకే మనం ప్రాణవాయువు. మాయల పకిరి ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. మనిషి ప్రాణం ఎక్కడుంది? శ్వాసలో ఉంది.
శ్వాసలో ఉంది, మనిషి ప్రాణం శ్వాసలో ఉంది. మనిషి ప్రాణం తీయాలంటే ముక్కు పట్టుకొని ఇటు పెట్టుకొని చూడబెడితే అవుట్, అంతే కదా. మనిషిని చంపడం చాలా ఈజీ. రెండు ఒకే చేతితోటి ఒక్క నిమిషంలో మనిషిని చంపేసేయచ్చు అంటే అవుట్. అంతే. ఈ కత్తులు కటార్లు గన్లు గిన్లు అవసరంలే. ఒకే వచ్చే కనుక పెట్టుకుంటే 2 నిమిషాలు అయిపోతాడు ఇంత పెద్ద మనిషి. ఎందుకంటే మనిషి ప్రాణం శ్వాసలో ఉంది. కాబట్టి శ్వాస అంటే ఏమిటో తెలుసుకోవాలి. శ్వాస అంటే మనం అందరం అనుకుంటాం భగవంతుడు నాకు 90 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు, 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు, 80 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు అని చెప్పి. కానీ భగవంతుడు ఇచ్చేది లెక్కలో కాదు, నీ శ్వాసలో. పుట్టగానే నీకు 90,436 శ్వాసలు నీ బ్యాంకులో వేస్తున్నా. నువ్వు ఎప్పుడైనా వాడుకో. నేను ఇచ్చిన శ్వాసలు అయిపోగానే నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు. అది లెక్క. నువ్వు నిదానంగా ఆ శ్వాసలను వాడుకున్నావు అనుకో, ఎక్కువ కాలం బతుకుతావు. లేదు గబగబ బ్యాంకులో ఉన్న డబ్బు ఉన్నాయి కదా అని బ్యాంకులో కనుక డబ్బు తీసుకొని ఖర్చు పెట్టుకున్నట్టుగా కనుక నీ శ్వాసని ఖర్చు పెట్టేసుకున్నావు అనుకో, తొందరగా పోతావు. ఎప్పుడు శ్వాసల్ని త్వరగా పీలుస్తావో తెలుసా? ఎప్పుడు? కోపం వచ్చినప్పుడు గబగబ అంట చూస్తాం. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నందువల్ల మనుషులు త్వరగా చచ్చిపోయి జబ్బులకు గురవుతాం. మనిషి ఎప్పుడు శ్వాస నిదానంగా పిలుస్తాడమ్మా? ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస నిదానంగా పిలుస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా నిదానంగా. అందుకని ఋషులు మునులు మనకు 12 శ్వాసలు కావాలి నిమిషానికి. మునులు ఋషులు 4 శ్వాసలతో బతుకుతారు. దాన్నే ప్రాణాయామము అంటాం. కాబట్టి శ్వాసని చాలా జాగ్రత్తగా న్యాచురల్గా యొక్క శ్వాస యొక్క మర్మాన్ని కనుక తెలుసుకొని ఆ శ్వాస మీద కనుక ధ్యాస పెట్టి ఆ శ్వాసను కనుక గౌరవించి ఆ శ్వాసను కనుక నువ్వు నిదానంగా ఎంత తక్కువగా తీసుకుంటే అప్పుడు నువ్వేమవుతావు? ప్రాణమయ కోశం మీద విజయాన్ని సాధిస్తావు. ప్రాణమయ కోశాన్ని దాటడం కాదు. అందరూ ప్రాణమయ కోశాన్ని దాటాలంటారు. దాటితే ఉపయోగం లేదు. దాంట్లో గుండా వెళ్ళి దాని మీద విజయం సాధించాలి. ఎందుకు? ధ్యానం అనేది ఒక జైత్రయాత్ర. జయించుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తర్వాత చెప్తా. కాబట్టి ముందు అన్నమయ కోశం మీద విజయం సాధించావు, ప్రాణమయ కోశం మీద విజయం సాధించావు. సిద్ధి సాయిబాబా డివోటీస్ ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? సిద్ధి సాయిబాబా భక్తులు. సిద్ధి సాయిబాబా ఒక మాట అంటాడు, నువ్వు నా వైపు 1 అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అంటాడు. ఈ ధ్యానం విషయంలో కూడా అది కరెక్ట్. మొత్తం 5 అడుగులు వేయాలి. 5 అడుగులు ఉన్నాయి ఈ ప్రయాణంలో. 2 అడుగులు నువ్వు వేస్తే అక్కడి నుంచి మిగతా 3 అడుగులు విశ్వం నీ కోసం వేస్తుంది. ఎట్లా చెప్తాను. ఇక్కడ చూడండి ఎంత ఈజీ అవుతుందో. మనం ఈ ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం? దేనికోసం ధ్యానం చేస్తున్నాం? ఆనందం కోసం ధ్యానం చేస్తున్నాం. ఆనందంగా ఉండాలంటే బుద్ధి మీద ధ్యానం. బుద్ధితో మనం ఏం చేయాలి? మనసుని కంట్రోల్ చేయాలి. మనోరాహిత్య స్థితికి వెళ్ళాలి. ఆలోచనారహిత స్థితికి వెళ్ళాలి. అది ఎలా తెలుసా? ఎంత ఈజీయో తెలుసా? నువ్వు గనుక ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ యొక్క ప్రాణమయ కోశాన్ని జయించి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టావో నీకు ఆలోచన రావు. 2 పనులు ఈ ప్రపంచంలో ఒకేసారి నువ్వు చేయలేవు. నువ్వు ఎంత చేయాలనుకున్నా కూడా. ఏంటో తెలుసా అవి? శ్వాస మీద ధ్యాస పెట్టి నేను ఆలోచిస్తాను, నీ వల్ల కాదు. ఇంపాసిబుల్, యూ క్యాన్ డూ ఇట్ అంతే. నేను ఆలోచిస్తూ శ్వాస మీద ధ్యాస పెడతాను, నీ వల్ల కాదు. అంటే శ్వాస మీద ధ్యాస ఉన్నది అంటే నువ్వు ఆలోచించటం లేదు అని అర్థం. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. అంతే లెక్క. అర్థమైందా?
కాబట్టి నువ్వు కనుక శ్వాస మీద ధ్యాస పెడితే నీకు 2 ఫలితాలు ఒకేసారి వస్తాయి. ఏంటవి? ముందు శ్వాస మీద ధ్యాస, 2 ఆలోచన రాహిత్య స్థితి. కాబట్టి 1 కొను, 2ది ఫ్రీ. బై 1 గెట్ 1 ఫ్రీ. కాబట్టి నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్గా ఆలోచన రాహిత్య స్థితికి వెళ్తావు. ఆలోచనలు అంటే ఏమనుకున్నావు ఇందాక? మనసు. మనసు అంటే నథింగ్ బట్ ఆలోచన. కాబట్టి మనసు మీద విజయాన్ని సాధిస్తావు. కాబట్టి మొట్టమొదటి కోసం ఏంటి? అన్నమయ కోసం. రెండవ కోసం ఏంటి? ప్రాణమయ కోసం. మూడో ఏంటి? మనోమయ కోసము. ఎప్పుడైతే నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళావో నువ్వు దేని మీద విజయం సాధించావు? ఇప్పుడు మనోమయ కోసం మీద విజయాన్ని సాధించావు. కాబట్టి ఇప్పుడు దేవుడి వైపు, ఆత్మ వైపు 3 అడుగులు వేసావు, ఇంకా 2 అడుగులు మిగులుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఇక నువ్వు చేయాల్సిందేం లేదు. నువ్వు కూర్చొని రోజు అలా చేస్తూ ఉంటే విశ్వం నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమన్నా ఇంతమంది ప్రపంచంలో, విశ్వంలో ఇంతమంది జనాలుంటే కేవలం ఈ 4, 5, 100 మంది నన్ను తెలుసుకోవాలని చెప్పి ధ్యానం చేస్తున్నారే, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఎవ్వరూ నా దగ్గరికి రావటం లేదు. కనీసం ఈ 4 సరే నన్ను తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకెళ్ళి నేను సహాయం చేసి తొందరగా నా దగ్గరికి తెచ్చుకోవాలా వీళ్ళని అని విశ్వం నీ కోసం పరిగెత్తి వస్తుంది. పరిగెత్తి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఏ పుస్తకాలు, ఏ గ్రంథాలు అయితే చదివితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అటువంటి పుస్తకాలను, అటువంటి గ్రంథాలను నీకు తెలియకుండానే నీ దగ్గరకు విశ్వం తీసుకొస్తుంది. నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు, ఏదో ఏంటి చదువుతున్నావు, నిన్ననే ఎవరో ఇచ్చారే చదువుతున్నాను, నేను తీసుకెళ్ళి ఇస్తాను, రేపు ఇస్తాను, తీసుకెళ్ళి చదువుకో. నువ్వు కాదు, ఆమె కాదు, కలిపింది ఎవరో విశ్వం. బస్ స్టాండ్కి వెళ్తావు, పుస్తక షాప్ పెట్టుకుని పుస్తకాలమ్మా కొనండి అని చెప్పి, ధ్యానము దాని పద్ధతిలో ఉంటాయి, తక్కువ తీసుకోకుండా అట్లా ఎట్లా నీ దగ్గరకు వచ్చేస్తుంటాయి. కాబట్టి అంత విశ్వం ఇచ్చింది కాబట్టి నువ్వు ఉపయోగించుకోవటమే చేయాల్సింది. దీన్ని ఏమంటారు? స్వాధ్యాయము అని చెప్పి మన పత్రిక గారు చెప్పారు. అలా చేసిన తర్వాత నువ్వు కనుక ఈ రకంగా కనుక అన్నమయ కోసం మీద, ప్రాణమయ కోసం మీద, మనోమయ కోసం మీద విజయం సాధించి ధ్యానం చేస్తూ ఉంటావు. విశ్వం ఇంకా ఏం చేస్తుంది తెలుసా? నీకు ఎవరైతే వచ్చి నీ యొక్క జ్ఞానాన్ని పెంచి ధ్యానం వైపు ఇంకా పైకి తీసుకెళ్తారో అటువంటి వ్యక్తులను నీ దగ్గరకు తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తుంది. మీ ప్రయత్నం కాకుండా విశ్వం చేస్తుంది ఆ పని. అసలు మీరెవరమ్మా, నేనెవరు, అసలు మీరెవరో నాకు తెలుసా? ఎక్కడ పాదగుంటూరు, ఎక్కడ అమెరికా, ఎందుకు వచ్చాను? నేను రావటం కాదు, మీరు రప్పించుకోవటం కాదు, విశ్వం మన ఇద్దరిని కలిపింది. ఎందుకు తెలుసా? ఆ 3 దగ్గరికి మీరు ధరించారు కాబట్టి. అన్నమయ కోసం మీద మీరు పట్టు సాధించారు, చక్కగా ధ్యానం చేస్తున్నారు. మనోమయ కోసం, ప్రాణమయ కోసం మనం చేశారు కాబట్టి ఈ 2 విశ్వం చేస్తుంది. దీన్ని ఏమంటారు? సజ్జన సాంగత్యం. మన పత్రిక గారు సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే ఇప్పుడు ఈ యొక్క సజ్జన సాంగత్యంతో స్వాధ్యాయం వల్ల మీకేమొస్తుంది? ఈ 2 ఏమో జ్ఞానం వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వస్తే సరిపోతుందా? లేదు. జ్ఞానం ఎట్లా మారాలి? విజ్ఞానంగా మారాలి. ఇక్కడ వెరీ డేంజరస్ స్టెప్ ఇది. జ్ఞానం రాగానే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతాం మనం. ఇక్కడ మనిషి కొండ మీద దాకా వెళ్ళి ఆల్మోస్ట్ చేరాను, ఇంకేముంది, ఇంకొంచెం 4 స్టెప్పులు వేస్తే నేను కొండ పైన ఉంటాను అనుకున్నప్పుడు జ్ఞానం వస్తుంది. అప్పుడు ఒక్క దెబ్బ తగులుతుంది. నువ్వు జాగ్రత్తగా కనుక ఉండకపోతే అంత దూరం వెళ్ళినది మొత్తం బడబడ కాలి జారి పడిపోయి మళ్ళీ భూమి మీద పడిపోతుంది. ఏంటి తెలుసా ప్రమాదం? జ్ఞానం రాగానే మనుషులకి ఏమొస్తుంది? అహం.
గర్వం. నేను చెప్పేవాడిని, మీరందరూ వినేవాళ్ళు. నాకు తెలుసు, మీకు తెలియదు. ఎప్పుడైతే జ్ఞానం పొందిన తర్వాత మనిషికి అహం వచ్చిందో ఈ పడిన శ్రమంతా బూడిదలో పోసిన పని. కాబట్టి జ్ఞానం రాగానే మనిషికి ఏం రావాలో తెలుసా? వినయం రావాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. కాబట్టి మనిషికి జ్ఞానంతో పాటు వినయం. నాకు తెలిసింది చాలా తక్కువ, నేను వచ్చాను, ఏమనుకోవాలి? మీరందరూ ఉంటేనే కదా నేను చెప్తుంది. అందుకే మీరందరూ వచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఉండబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను. నేను చెప్తే నాకేమవుతుంది? మీకు వస్తుందో రాదో నాకు తెలియదు, నాకు మాత్రం జ్ఞానం పెరుగుతుంది అని నా జ్ఞానాన్ని నేను పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ నా కృతజ్ఞతలు అని చెప్పి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఏదో చెప్పాను అక్కడందరూ పోయి మార్చేశాను అనుకోవటం కాదు. కాబట్టి జ్ఞానం వస్తే విజ్ఞానంగా మారుతుంది. అందుకనే 4వ కోశం పేరు ఏమన్నారో తెలుసా? విజ్ఞానమయ కోశం అన్నారు. జ్ఞానమయ కోశం అని అనలా, విజ్ఞానమయ కోశం అన్నారు. అంటే అన్నమయ కోశం మీద విజయం సాధించావు, ప్రాణమయ కోశం మీద విజయం సాధించాం, మనోమయ కోశం మీద విజయం సాధించాం, విజ్ఞానమయ కోశం మీద విజయం సాధించాం. ఇప్పుడు చేసిన తర్వాత అన్నమయ కోశం మీద విజయం సాధించి 2 కాళ్ళు పెట్టుకొని ఈ రకంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని చేస్తే ఇదంతా ప్రాణమయ అన్నమయ కోశం మీద చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస పెడితే ప్రాణమయ కోశం మీద పనిచేస్తున్నావు. ఆలోచన రాహిత్య స్థితికి వస్తే మనోమయ కోశం మీద విజయం సాధిస్తున్నావు. అప్పుడు నీకు వచ్చినటువంటి జ్ఞానం మొత్తం కూడా నువ్వు గనక నీలో గనక నిలువెల్లా గనక పాగితే విజ్ఞానమయ కోశం మీద విజయం సాధించావు. ఇప్పుడు వెళతావు దేనిలోకి? ఆనందమయ కోశంలోకి. ఈ ధనంలో నువ్వు కనుక ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు అనుభవించే అనుభవాన్ని పేరే ఆనందం. అంటే నువ్వు ఆనందం అనుభవిస్తున్నావంటే నువ్వు ఎవరిగా మారిపోయావు? దేవుడిగా మారిపోయావు. ఎందుకంటే దేవుడి స్థితి అదే కదా. కాబట్టి నువ్వు ఆనందం వస్తే నువ్వు దేవుడిగా మారిపోయావు. అంటే ధ్యానం ఏం చేస్తుందమ్మా? నిన్ను దేవుడిగా మార్చేస్తుంది. నువ్వే దేవుడివి. అంటే ఏంటి? వేదాలు ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి, అహం తత్ త్వం అసి. నువ్వే దేవుడివి. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకుంటాం? ధ్యానం వల్ల వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ సచ్చిత్ ఆనంద స్థితిలో ఉంటావో, అందుకనే ధ్యానం చేసేటప్పుడు నిద్రపోకూడదు. నిద్రపోతే మధ్యలో ఉండే చిత్తు ఉంది చూడండి, ఆ చిత్తులో ఉన్నాం మనం. మనకు ఏది సత్ ఉండాలి, చిత్తు ఉండాలి, ఆనందం ఉండాలి. 3 ఉంటేనే మనం భగవంతులం. ఆనందం ఉండి చిత్తు లేదనుకోండి, నువ్వు నిద్రపోతే చిత్తు ఉండదు, చైతన్యం ఉండదు. నువ్వు ఎరుకుతూ ఉండాలి. కాబట్టి ఎరుకుతూ ఉండాలి, ఆనంద స్థితిలో ఉండాలి. అది ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడు ధ్యానం చేస్తే అప్పుడల్లా ఉండాలి. ఆ సత్ చిత్ ఆనంద స్థితిలో ఉంటే నువ్వు ఆనందో ఇందాక వరన్నారు, ఆనందో బ్రహ్మ. నువ్వు బ్రహ్మన్గా మారిపోతావు. ధ్యానం ఈ పని చేస్తావు. అయితే మనము దేవుడుగా, మనము దైవంగా మారటానికి ఒక పేరుంది. ఏంటా పేరు? మనము దైవంగా మారటాన్ని ఏమంటాం? మనం దేవుళ్ళో చేరటాన్ని ఏమంటాం? చూడండి, మనము దేవుడిలో చేరటాన్ని ఏమంటాం? మోక్షం అంటాం. కానీ మనం దేవుడిలో చేరటం కాదు. అంటే నువ్వు దేవుడు వేరు. నువ్వు దేవుడిగా మారటాన్ని మోక్షం అంటారు. దేవుడిలో చేరటానికి అంటే దేవుడు వేరు, నువ్వు వేరు కాదు. నువ్వే దేవుడివి. నువ్వే దేవుడుగా అనుభవాన్ని పొందటానికి ధ్యానం. అప్పుడు నువ్వు దేవుడుగా మారితే దాన్ని ఏమంటాం? మోక్షం. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా సార్? ధ్యానంకి మోక్షానికి చాలా దగ్గర సంబంధం.
మోక్షానికి మరి ఒక పేరేంటి? మోక్షానికి మరి ఒక పేరు ముక్తి. అద్భుతమైన క్లాస్ అమ్మ. ముక్తి. ముక్తి 2 రకాలుగా సంపాదించుకోవచ్చు. చనిపోయిన తర్వాత వస్తుంది కొంతమందికి, బ్రతికుండంగానే ముక్తి వస్తుంది. బ్రతికుండే వచ్చేటటువంటి ముక్తిని ఏమంటారు తెలుసా? జీవన్ ముక్తి అని చెప్పి పిలుస్తాం. మరణానంతర ముక్తి, జీవన్ ముక్తి. కొంతమంది మరణానంతర ముక్తి పోవచ్చు, కాకపోతే జీవన్ ముక్తిని కలిగించేది ఈ ధ్యానం. బ్రతికుండంగానే నువ్వు మోక్షాన్ని పొందుతావు. మామూలు మోక్షం కాదు, జీవన్ముక్తిని పొందించేటువంటిది ఇది జ్ఞానం. ఈ రకంగా మోక్షానికి అంటే ముక్తి కూడా కాదు, జీవన్ముక్తికి, జీవిస్తూ ఉండంగానే ముక్తి పొందేటటువంటి ఒకే ఒక్క సాధనం ధ్యానం. నువ్వు భక్తి యోగం చేయొచ్చు, కర్మయోగం చేయొచ్చు, జ్ఞానయోగం చేయొచ్చు, ధ్యాన యోగం చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా నిన్ను ముందుకు నడిపిస్తాయి, నిశ్చయం ఎక్కిస్తాయి, దేవుడికి దగ్గరగా చేరుస్తాయి. కానీ నువ్వు దేవుడిగా మారాలి అంటే ఒక్క యోగాన్ని అనుభవించాలి, అదే ధ్యానం. అందుకనే ఈ 4 యోగాలు ఉన్నాయి: భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం అని చెప్పి. ఈ ధ్యానాన్ని తీసుకెళ్ళి ఏ యోగంలో పెట్టారో తెలుసా మీకు? రాజయోగంలో పెట్టారు. చివర్లో రాజయోగం అంటే తెలుసా? అన్ని యోగాలకు రాజు అయినటువంటి ఈ యోగం పేరు రాజయోగం. కాబట్టి ఈ యొక్క ధ్యానం అనేది అంత గొప్ప. కరెక్ట్గా 5 అయిందమ్మా ఆ ప్రశ్న. అదే ఎందుకంటే సమయం అంటే నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరి టైంని తీసుకోవాలి. ఇది మనకి ధ్యానం వల్ల మనకు వచ్చేటటువంటి ఇది మనిషిని నిన్ను చేస్తుంది. ఇంకా మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తే టైం పడుతుంది. క్వశ్చన్స్ వేయండి అమ్మా, మంచి క్వశ్చన్స్ వేయండి. మీరు క్వశ్చన్స్ వేస్తే మంచి ఆన్సర్స్ వస్తాయి. ఇందాక ఇప్పుడు అడగండి సార్. ఇందాక ఏంటి మీరు అడిగిన క్వశ్చన్? ఆనందం దేనికి సంబంధించి? నాకు చెప్పాను కదా, ఆనందం భైవానికి సంబంధించింది. ఆనందం అసలు నువ్వే ఆనందం. దుఃఖం అజ్ఞానం యొక్క పరిణామం. అక్కడ మనసు, శరీరము, మనసు, ఆత్మ, దానిలో దేనికి సంబంధించి ఆనందం అనేది? ఆనందము ఆత్మ ఒకటే సార్. ఆత్మానందం అంటాం. మనసుకు సంబంధించి మనిషి సుఖము, సంతోషము, సంతోషము, సుఖము మనసుకు సంబంధించింది. ఎందుకు? ఎప్పుడైతే సంతోషం అనేది ఉంటుందో దానికి ఎనకీడితి ఉంటుంది దుఃఖం. కాబట్టి మీకు అల ఉందనుకోమ్మా, పైకి వెళ్తే సంతోషం. ఎప్పుడైతే అల పైకి వెళ్ళిందో అల కిందకి రాక తప్పదు. కాబట్టి ఇది సంతోషం, ఇది దుఃఖం. ఎందుకు? ఏది వచ్చినా కూడా పోతుంది. ప్రపంచంలో ఏదైనా చూడండి, బిడ్డ పుట్టాడుగా, పోతాడు. బిడ్డ పుట్టంగానే ఒక్క నిమిషం అవ్వగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1 రోజు, 2 రోజులు, 1 రోజు మరణానికి దగ్గర అయ్యాడు, 2వ రోజు 2 రోజులు మరణానికి దగ్గరయ్యాడు. పుట్టంగానే పోవటం స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా వచ్చినది పోక తప్పదు, ప్రతిదీ. అంటే సంతోషం, దుఃఖం 2 కంబైన్డ్. అయితే ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది, స్ట్రైట్ లైను, దాని పేరు ఆనందం. దానికి అందుకనే సంతోషానికి వ్యతిరేక పదం ఉంటుంది, దుఃఖానికి వ్యతిరేక పదం ఉంటుంది. కానీ ఆనందం అనే దానికి వ్యతిరేక పదం చెప్పండి. ఆనందానికి వ్యతిరేక పదం లేదు, ఉన్నది ఒక్కటే. అది ఇచ్చేదే ధ్యానం. ఏమ్మా ఇంకేమన్నా అడగండి అమ్మా. అదేనమ్మా, నువ్వు గనక ప్రతి క్షణం ఎరుకతో జీవించటం ఎలా అంటే,
ఈ ధ్యాన సాధన కనుక వెళ్ళే కొద్ది జీప్ చేసేటప్పుడు ప్రతి క్షణం కూడా ఆటోమేటిక్ ప్రతి క్షణం ఎరుగుతో జీవించడం ఏం లేదమ్మా. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిని గురించే ఆలోచించటము అనేది ప్రతి క్షణము ఎరుకలో జీవించటం. కాకపోతే మనం చేస్తామంటే మనం ఏ పని గురించి ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని గురించి ఆలోచించకుండా మిగతా అన్నింటిని గురించి ఆలోచిస్తాం. అందుకనే ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా. కాబట్టి నిజమైన ధ్యానం అంటే ఒక్క విషయం, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏదో గంట సేపు ధ్యానం చేస్తున్నాం, 2 గంటల సేపు ధ్యానం చేస్తున్నాం. గంట సేపు ధ్యానం చేసినా కూడా నిజంగా మనం ధ్యానం చేసేది 5 నిమిషాలు 10 నిమిషాలు, మిగతా అంతా వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం 1 అవర్ ధ్యానం చేస్తే 1 అవర్ కనుక చేస్తూ నువ్వు గనక ఎప్పుడు గనక ఏ పని అయితే చేస్తున్నావో దాని మీదనే గనక దృష్టి గనక పెడితే దాని అర్థం ఏంటి తెలుసా, ఇక నువ్వు కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అదే నిత్య ధ్యానం. నువ్వు ఏ పని మీద దృష్టి పెట్టి ఆ పని మీద, అందుకనే భగవంతుడు ఏమంటాడంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా, పని మీద ఎఫిషియన్సీ కూడా పెరిగిపోతుంది. నువ్వు ఒక పని గంట ఒక పని కనుక నువ్వు దాని మీద మనసు పెట్టి వేరే దాన్ని ఆలోచిస్తూ కనుక ఆ 1 గంట సేపు పట్టింది అనుకోండి ఒక పని, నువ్వు దాని మీదనే దృష్టి పెట్టి చేసావు అనుకోండి, గంట సేపు చేయాల్సినటువంటి పని 10 నిమిషాలు అయిపోతుంది. నీకు 50 నిమిషాలు మిగిలిపోతుంది కంప్లీట్. నేను మొన్న ఒక కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే ఒక స్టూడెంట్స్ వచ్చి ఇదే చెప్పారు, సార్ నాకు చాలా హోంవర్క్ చాలా బాగా హెవీగా ఉంటుంది సార్, చాలా స్ట్రెస్లు ఉన్నాయి, ఇచ్చిన అసైన్మెంట్ నేను సమయానికి సబ్మిట్ చేయలేకపోతున్నాను, చాలా స్ట్రెస్ ఉంటుంది అని చెప్తే, బాబు ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వేం చేస్తావో చెప్పమన్నా. ఎంతసేపు ఫోన్ మీద ఉంటావు, ఎంతసేపు ఫోన్లో మాట్లాడతావు, అన్నం ఎంతసేపు తింటావు, మీ ఫ్రెండ్స్తో బయటికి ఎంతసేపు, ఇవన్నీ కనుక చేస్తే చూసావు ఎంత డిస్ట్రాక్షను. నువ్వు కనుక చేసే పని మీద నీ యొక్క హోంవర్క్ మీద దృష్టి పెట్టుకొని ఈ హోంవర్క్ అయిపోయేదాకా నేను ఏమీ చేయను, ఓన్లీ హోంవర్కే చేస్తాను అనంటే నువ్వు గంట సేపులో చేసే హోంవర్క్ 10 నిమిషాలు అయిపోతుంది. అప్పుడు నువ్వే నా దగ్గరికి నెక్స్ట్ క్లాస్కి వచ్చి, సార్ నాకు చాలా టైం మిగిలిపోయింది సార్, ఏం చేయాలి నేను అని చెప్పి నువ్వే అడుగుతావు నన్ను. కాబట్టి ఏంటంటే దేని మీద కనుక పనిచేస్తూ దాని మీద దృష్టి పెట్టడం దాని మీద అలవాటు చేసుకోవాలి. అది కూడా ధ్యానంలో ఒక భాగం. మనం ఊరికి ఇక్కడ కూర్చొని చేయడమే కాదు ధ్యానం, ఏదైనా పని చేసేటప్పుడు దాని మీదనే దృష్టి పెట్టినట్టు కూడా నువ్వు ధ్యానం చేస్తున్నావు అని అర్థం అమ్మా. అది ఎలా అంటే దానికి ప్రాక్టీసే. కానీ ఒకటమ్మా, అర్జునుడు ధ్యానం అనేది నేను చెప్పాను కదా, గంట సేపు చెప్పాను. డూ యూ థింక్ ధ్యానం అనేది చాలా ఈజీ అండి? ధ్యానం అనేది ఈజీనా? చాలా కష్టం. కానీ చూడటానికి చెప్పడానికి చాలా ఈజీగా ఏముందండి, కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, శ్వాస మీద ధ్యాస పెడితే మీరు చెప్పారుగా ఆలోచన మయమవుతాయి. ఏముంది, కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు పెట్టుకొని కాళ్ళు చేసుకొని కళ్ళు చూస్తుంటే ధ్యానం చాలా ఈజీగా కనిపిస్తుంది. కానీ చేస్తే అది ఎంత కష్టమో తెలుస్తుంది. ఆ కష్టం ఎంత ఎవరు చెప్పారో తెలుసా? ఇప్పుడు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, నువ్వు మనసును కంట్రోల్ చెయ్యి అని చెప్పి తెగ చెప్తున్నావు కృష్ణ, మనసును కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ అనుకుంటున్నావా? దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు ఎంత కష్టమో తెలుసా కృష్ణ. మనసుని కంట్రోల్ చేయడం అనేది ఒక ప్రచండంగా వీచేటటువంటి గాలిని బంధించి ఒక చోట నిలబెట్టడం అనేది ఎంత కష్టమో, మనసుని కంట్రోల్ చేయటం కూడా అంత కష్టం కదా కృష్ణ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే కృష్ణుడు ఏమంటాడు తెలుసా? చెయ్యేసి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం అన్నాడు కృష్ణుడు. నువ్వు చేస్తే వస్తుందిలే అని అంటలా కృష్ణుడు అన్నమాట. అది ఫస్ట్ డైలాగ్ ఏంటంటే కృష్ణుడిది, ఆ క్వశ్చన్ అయ్యంగానే ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? నువ్వు అన్న మాట అక్షరాల నిజం. అంత తాగిపోలా. కానీ అక్కడ పెట్టాడు, కానీ ఏంటో తెలుసా? 2 గనక చేస్తే పొందుతాం. ఏంటో తెలుసా? 2. ఒకటి అభ్యాసం. అభ్యాసం అంటే కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. చెయ్యటమే నీ డ్యూటీ.
రిజల్ట్ వస్తుందా లేదా నాకు వదిలేసాయి. నేను రోజు కూర్చుంటున్నాను, నేను చేస్తాను, నేను ధ్యానం కావాలి అని చెప్పి నేను విశ్వాన్ని అడుగుతాను, చేస్తాను. రెండోది ఏంటో తెలుసా? వైరాగ్యము. దేని మీద వైరాగ్యం? ఫలితం మీద వైరాగ్యం. ఫలితం యొక్క వైరాగ్యం అంటే నువ్వు కూర్చోగానే, నువ్వు చేస్తుండగానే ఫలితం వస్తుందా లేదా, ఫలితం వస్తుందా కనుక చేసేస్తే నీ ధ్యానం కూడా. ఫలితం మీద వైరాగ్యం, చేసే పని మీద అభ్యాసం. చేసే పని మీద అభ్యాసం, ఫలితం మీద వైరాగ్యం, ఈ రెండు కనుక పెట్టుకుని కనుక చేస్తే నీకు ధ్యానం తప్పనిసరిగా కుదురుతుంది. ఇది కష్టతరమే కానీ అసాధ్యం మాత్రం కాదు అంటాడు. మనం కూడా అదే విధంగా పాటిస్తే మనం కూడా పత్రిజీ గారు సాధిస్తున్నా? పత్రిజీ గారు ఏం గొప్ప ఆయన? మనం చేస్తే మనం పత్రిజీ గారు కాలేమా? పత్రిజీ గారు అదే కదా, నేను గురువుని కాదురా, మీరు శిష్యులు కాదురా, నేను గురువునే, మీరు గురువునే, అందుకని ప్రతి వాడు మాస్టర్స్ అని అంటున్నాను. అంటే అర్థం ఏంటి? మనం ఎంతసేపు పత్రిక గారు పెట్టుకొని ఆయన దేవుడు, మనం గురువు, మన శిష్యులు అనుకోవటం కాదు. మనం కూడా పత్రిజీ గారి లాగా మారిపోవాలి. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి అభ్యాస వైరాగ్యాలు మనం కనుక ప్రాక్టీస్ కనుక చేస్తే మనం ధ్యానంలో సక్సెస్ అయిపోయి మనమే పత్రిజీ గారుగా మారిపోతాం. అందులో ఎటువంటి సందేహం అమ్మా. అట్లానే ఏమైనా ప్రశ్నలు అడగడం. సెకండ్ ప్రశ్న ఇస్తారు, బ్యూటిఫుల్. చూడు, వాడు ఒక ప్రశ్న వల్ల ఎంత భగవద్గీతలోకి వెళ్ళిపోయాం. ఒక్క దెబ్బ జన్మల నుంచి భక్తి మార్గంలో ఉంటాం కదా, ఎన్నో జన్మల నుంచి భక్తి మార్గంలో ఉంటాం కదా. ధ్యానంలో ఒక నామం కానీ భగవంతుడి చేయకూడదని నియమం పెట్టారు. సరే, ధ్యానంలో చేయాలి, విడిగా భక్తి మార్గం వదిలేసేయాలి? లేదండి, వెరీ గుడ్ క్వశ్చన్. వారు ఏమంటున్నారంటే ధ్యాన మార్గంలోకి వచ్చేటప్పుడు భక్తి మార్గాన్ని వదిలేయాలా? నో. భక్తి మార్గాన్ని వదిలేయటం కాదు, భక్తి మార్గంలో కనుక ఉంటేనే ఇక ముందుకు వెళ్తావు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటమ్మా, ఒక గుళ్ళోకి వెళ్తావు, దేవుడి దండం పెట్టుకుంటావు, రోజు కోరికలు కోరుతాం, లేకపోతే ఆయన చేత సంకల్పం చెప్పి పూజ చేపిస్తాం. ఆయన ఏమంటాడు, బ్రాహ్మడు ఆయువు, ఐశ్వర్యం, సంతాన ప్రాప్తి అని చెప్పి సంకల్పం చెప్పి పూజ చేస్తాడు. మనం కొబ్బరిగా కొట్టి వస్తాం. అంటే ఇది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత అనేది భక్తి మార్గంలో ప్రారంభమవుతుంది అసలు. ఎందుకంటే భక్తి మార్గంలో ప్రారంభమవుతుంది అసలు. ఆధ్యాత్మికతలో రావాలంటే ఫస్ట్ భక్తి మార్గం రావాలి. ఇంకెక్కడ మధ్యలో ఎంటర్ కాడు, ఎందుకంటే ఎవరికి పట్టదు. అందుకని ఏం చేస్తాడు, ముందు భక్తి మార్గం వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తాము, కొద్ది రోజులు వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటాడు, ప్రతిరోజు 4 రోజులు వెళ్తూ ఉంటాడు. వెళ్ళంగానే అక్కడ ఆ పురోహితుడితో పరిచయం ఏర్పడుతుంది. ఏమంటాడు, బాబు ఎవరో నీళ్లు మొత్తం ఇక్కడ కొంచెం ఒరిగిపోయినాయ్యా, కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం ఆ మడి నీళ్ళ ఇది ఉంది కదా, కొంచెం తుడిచిపోతావా బాబు అని చెప్పి అడుగుతాడు. ఏదో పరిచయం ఏర్పడింది అని చెప్పి ఈయనేం చేస్తాడు, ఒక గుడ్డ తీసుకొచ్చి దాన్ని చక్కగా క్లీన్ చేసేసి విడిచేసి అదంతా చేసిపోతాడు. ఎక్కడికి వచ్చాడు ఇతను? కర్మ మార్గంలోకి వచ్చాడు. తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ భిక్షగాడు, అమ్మ ధర్మం చేయండి బాబు, చల్లగా ఉంటావు తల్లి, అది నీకు మోక్షం పొందుద్ది అని చెప్పి జేబులో 10 రూపాయలు తీసుకెళ్ళి చేస్తాం. ఏ మార్గం? కర్మ మార్గం. ఆ కర్మలో నీకు అవుతాయి కదా. అలా కర్మ మార్గంలో ఇప్పుడు వచ్చిన తర్వాత రోజు వస్తుంటే ఒకరోజు ఆ బృందావన ఇంట్లో వెంకటేశ్వర టెంపుల్లో బయటకు వస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక హరికథో ఏదో జరుగుతూ ఉంటుంది. రాగానే కూర్చొని ఇదేదో బాగా చెప్తున్నాడే కాబట్టి ఇంటికి వెళ్ళడం ఎందుకు, కాసేపు కూర్చొని పోదాం కదా అని చెప్పి కూర్చుంటాడు. కూర్చొని అని చెప్తే భగవద్గీత ఏదో వింటాడు. ఏ మార్గం అది? జ్ఞాన మార్గం. భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గం చేసిన తర్వాత అప్పుడు ఏమొస్తారు, ఈ రకంగా ఎవరో అని చెప్తూ వచ్చేసేసి ఈ క్లాసులో కూర్చుంటారు. ఏంటి? ధ్యాన మార్గం. అంటే మీకు తెలియకుండానే మీ భక్తి మార్గంలో నుంచి మీరు, అందుకే దేవుడి మీద దృష్టి పెట్టుకోవడం తప్పు కాదు. దేవుడికి దండం పెట్టుకుంటాం, దేవుడికి దండం పెట్టుకోండి ధ్యానం చేస్తున్నామని చెప్పి అంటాం కదా. దండం పెట్టుకోవడం అంటే ఏంటి? ధ్యానం చేయటమే. కాకపోతే నిజమైన ధ్యానం ఏంటంటే
నా కూతురికి పెళ్లి చేయి దేవుడా, లేకపోతే నా కొడుకు ఉద్యోగం తెప్పించు దేవుడా అనేది నిజమైన ధ్యానం కాదు. కూర్చొని మనసా వాచా కర్మణ కృతజ్ఞతా భావంతో అలా కూర్చొని మెలకుండా కూర్చుంటే, అందుకనే రెండు ఉంటాయమ్మా, ప్రియమైన కోరికలు, శ్రేయమైన కోరికలు అనే రెండు ఉంటాయి. ప్రియమైన కోరిక అంటే ఏంటో తెలుసా? నీకేది ఇష్టమైనటువంటి కోరికో దాన్ని ప్రియమైన కోరిక అంటారు. శ్రేయమైన కోరిక అంటే ఏంటో తెలుసా? నీకు ఏది మంచిదో ఆ కోరికనే కనుక నువ్వు కోరితే దాన్ని శ్రేయమైన కోరిక అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉన్నాడు, అతనికి స్వీట్లు అంటే ఇష్టం, స్వీట్స్ తింటాడు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టము. అది ప్రియమైన కోరిక, శ్రేయమైన కోరిక? ప్రియమైన కోరిక. కానీ శ్రేయమైన కోరిక అది కాదు. ఎందుకంటే షుగర్ తింటే పెరుగుద్ది. అప్పుడేమంటాడు? దేవుడి దగ్గర నుంచి అయ్యా నీకు షుగర్ ఉంది కాబట్టి ఇదిగో ఈ ఆకులు ఇస్తాను, ఈ ఆకులు తినమంటాడు. ఆకులు అతనికి శ్రేయమైనది. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంటే, అయ్యా నేను మొత్తం నీకు అంకితం, నా జీవితమే నీకు అంకితం, నాకు ఏది మంచిదైతే అది చెయ్యి. నేను అడుగుతున్నాను, నేను అడిగేది నాకు మంచిదో కాదో నాకు తెలియదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఏదన్నా దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు, కానీ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తాడో తెలుసా? అడిగింది ఒక్కడే ఇవ్వడు, అడిగిన దాంతోపాటు ఒక ప్యాకేజ్ వస్తుంది, ఆ ప్యాకేజ్ మొత్తం ఇస్తాడు. నువ్వు పిల్లలు కావాలని దేవుడు అడుగుతావు అనుకోండి, పిల్లల్ని ఇస్తాడు, కానీ పిల్లలతో పాటు పిల్లలకు ఉండేటువంటి ప్యాకేజ్ వస్తుంది. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, పెళ్ళితో పాటు కోడలు వస్తుంది, కోడలు వచ్చేసి ఇంట్లో నుంచి గింటేస్తుంది, నిన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తుంది, నీ ఆస్తి మొత్తం రాయించుకుంటుంది, నీకు కష్టాలు పెడదు. నేను కొడుకుని మానాను కానీ ఇవన్నీ కుదరదు. కొడుకుని అడిగావు కదా, కొడుకు వస్తే ఇవన్నీ వస్తాయి. నువ్వు కొడుకుని అడిగినప్పుడే, అదే కాకుండా బాబు నాకు కొడుకు కావాలని ఉంది, కానీ నాకు మంచిదైతే ఇవ్వు, లేకపోతే వద్దు. ఓ మై గాడ్, వీడు నా మీదనే వేశాడు కదా భారం, కాబట్టి ఇవన్నీ ప్యాకేజ్ అంతా వస్తే ఇవన్నీ నేను మంచి ఇవ్వమంటే ఇవన్నీ ఇచ్చావేంటి అన్నావు కదా, అప్పుడు నీకు మంచి కొడుకునిస్తాడు. ఎందుకు? ఆ భారం ఎవరికి వేసావు? దేవుడి మీద వేసేసావు. కాబట్టి కోరిక మనం ఈ రకంగా కోరుకోవాలి. ఈ రకంగా కోరుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా కర్మయోగంలోకి మీరే వచ్చేస్తారు, ఆటోమేటిక్గా జ్ఞానయోగంలోకి మీరే వచ్చేస్తారు. ఈరోజు మీరు వచ్చినట్టుగా ఆటోమేటిక్గా ధ్యానయోగంలోకి మీరే వచ్చేస్తారు. కాబట్టి అది మీరు వచ్చే ఇందాక అన్నట్టు చూడండి, దాన్ని భక్తి యోగాన్ని మానేయాల్సిన అవసరం లే. భక్తి యోగంలో ఉన్నారు, ఆ భక్తి యోగంలో ఉండటం వల్లనే ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారు. ఆ భక్తి యోగానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నేను కూడా భక్తి యోగాన్ని ఫస్ట్ సత్యసాయిబాబా డివోటీని, రోజు భజన చేసేవాడిని చక్కగా. భక్తి యోగం తర్వాత కర్మయోగం, స్కూల్ పెట్టాను, టీచర్గా డాక్టర్గా పనిచేశాను, కర్మయోగం. తర్వాత స్వామీజీ దగ్గర భగవద్గీత అవన్నీ నేర్చుకున్నాను. ఏ యోగం? జ్ఞానయోగం. చివరికి ఎక్కడికి వచ్చాను? ధ్యానయోగం, రాజయోగంలోకి వచ్చాను. ఇవన్నీ నేను చేశానా? లేదు. అడిగితే విశ్వమే ఒక ప్లాన్ ప్రకారం మొత్తం అలా చేయించింది, తీసుకొచ్చి రాజయోగంలో ధ్యానయోగంలో నిలబెట్టింది. కాబట్టి మీరు సరెండర్ అయిపోయి నాకు ప్రేయస్ వద్దు, శ్రేయమంగా కావాలి అని అంటే విశ్వం చేసేస్తుంది మీకు కావాల్సిందంట. దాని ఫలితమే మీరు ఇప్పుడు క్లాస్లో ఉండటం. అమ్మా 5:19 అయింది, ఇష్టం మన క్వశ్చన్. అది అమ్మా ఈ పిఎస్ఎంలో కొన్ని ఉన్నాయమ్మా, నేను వాటి దగ్గరికి వెళ్ళను. కొన్ని ప్రకృతిని వశం చేసుకోవాలనే ఆలోచన ఏంటి అసలు? ప్రకృతి మాత తల్లిని నువ్వు వశం చేసుకునేది ఏంటమ్మా? ప్రకృతి సహజం అట్టగా తల్లి నువ్వు అంటాం కాదు, కొంతమంది అంటారు నేను ప్రకృతి వశం ఒకటమ్మా, నువ్వు ధ్యానం చేసినా ఏమన్నా చేసినా కొన్ని సిద్ధులు వస్తాయి. ఇప్పుడు అది కాదమ్మా, మనం ధ్యానం చేస్తే ప్రతి వాళ్ళకి కొన్ని అనుభవాలు వస్తాయి. పత్రిజీ గారు ఏమంటారు? అనుభవాలను వచ్చే నీ దగ్గర ఉంచుకో,
అనుభవాలు నాకు అనుభవాలు వచ్చినాయి, నేను చదివిపోయాను, నేను అన్ని లోకాలకు వెళ్ళిపోయాను, లోకాల నుంచి వచ్చాను. వస్తే నీకు వచ్చి నీకు ఒరిగేది ఏంటి? నువ్వు దేనికోసం ఇది చేసేది? నువ్వు చేసేది మోక్షం కోసం, ఆనందం కోసం. వీటన్నిటితో నీకేం పని? అందుకని వాటి మీద నువ్వు దృష్టి పెట్టావనుకో, మనం ఎవరైనా సరే వాటి మీద దృష్టి పెట్టావనుకో, ధ్యానం మీద దృష్టి తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది. నువ్వు పూర్తిగా కనుక శ్వాస మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తుంటే నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేస్తుంది అది. నువ్వు అది కాకుండా చాలా కొంతమంది యాస్ట్రల్ ట్రావెల్స్ అని, దీనివల్ల మనకు వచ్చి ఒదిగేది ఏమీ లేదు, దీనివల్ల మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ లేదు. కాకపోతే మన శక్తి కొంత డైల్యూట్ అవుతుంది. మన ధ్యానం మీద పెట్టే 100% పెట్టే శక్తి వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ 10% ఇది తీసుకొని 10% ఇది తీసుకొని ధ్యానం మీద 70% 60% పెడతాం. అప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ఇవన్నీ పెడితే 10 సంవత్సరాలు పట్టేది నువ్వు అచ్చం ధ్యానం మీదనే పెట్టావనుకో, నీకు 5 సంవత్సరాలనే ఫలితం వస్తుంది, రావాల్సిన ఫలితం ఏదో నీకు వస్తుంది. అర్థమా? అందుకని అంటే వాటిని గురించి నాకు ఎక్కువ తెలియదు తల్లి, నాకు ఎక్కువ తెలియదు. నేను వాటిని గురించి తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే నేను ఈ రకంగా ధ్యానం చేశాను, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందాను. ఆ ఫలితాలను నేను అనుభవించి అది నేను ఇప్పుడు మాట్లాడిన మొత్తం కూడా నేను ఏదో థియరీలాగా మీకు చెప్పటం కాదు. నేను ధ్యానం చేసి అనుభవించి ఫలితాలను పొంది ఆ ఫలితాలను మీకు చెప్తున్నాను. అది కూడా ప్రతి విషయాన్ని కూడా నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేసేలా చెప్పాను మీకు. నేనేదో చెప్పటం కాదు. కొంతమంది అంటారు నేను యాస్ట్రల్ ట్రావెల్స్ ఎవరు చూశారమ్మా? అది వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన అనుభవం, వాళ్ళు చూశారు. వాళ్ళు ఎవరో చూశారని చెప్పి మనం నేను ఏదేదో చెప్పానో మీరు అందరూ అనుభవించాలి. యాస్ట్రల్ ట్రావెల్ వెళ్ళారు, వెళ్తే అంటారు నిజమే, వెళితే నీకు మనకు కావాల్సింది ఆధ్యాత్మికంగా మనం ఎలా మోక్షాన్ని పొందాలి, జీవన్ముక్తిని పొందాలి, అది మన గోలు. అర్థం కాదు. కాబట్టి అది ఉంటే ఉండొచ్చు, కానీ వాటి వల్ల ఏముందంటే డైల్యూట్ అవుతుంది, మన జర్నీ లేట్ అవుతుంది. అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బ్రహ్మేష్ ప్రతినిధి గారికి మరొకసారి ఆత్మప్రణామం సమర్పించుకుంటూ ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అనిల్ ప్రసాద్. చాలా అట్లానే కొన్నిపాడు ఎక్కువ ఇచ్చిన కొన్నిపాడు 2 సార్లు క్లాస్ తీసుకున్నాను.